ఔటర్ రింగ్ రోడ్ లో టోల్ గేట్ ఎత్తేశారు. కంగారు పడద్దు, ఎక్కువ ఆనందపడాల్సిన పనిలేదు. ఇది కేవలం 2 రోజుల పాటు ఆఫర్ మాత్రమే. గులాబీ పార్టీ లక్షల మందితో 1,00,000 వాహనాలతో నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభ కారణంగా తీవ్ర వాహనాల రద్దీ ఏర్పడే పరిస్థితుంది. దాంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరే ప్రమాదముందని గ్రహించిన టీ సర్కార్ సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఔటర్ పై ప్రయాణించే వాహనాలకు టోల్ ఎత్తివేయించింది. ఈ 2 రోజులకు వసూలు చేసే టోల్ రుసుము గుత్తేదారుడికి టీఆర్ఎస్ చెల్లించనుంది. ప్రగతి నివేదన సభ సక్రమంగా సాగేందుకు పక్కా స్కెచ్ గీసింది టీఆర్ఎస్. తెలంగాణలోని 25,000 మంది కాకీలు భద్రతా సమస్యలు, ట్రాఫిక్ తదితర అంశాలను పర్యవేక్షిస్తారు. గులాబీ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన కొంగర్ కలాన్లోని ప్రగతి నివేదన సభా వేదికను ఇప్పటికే భద్రతా విభాగం స్వాధీనం చేసుకుంది. జోన్ల వారీగా ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు, భారీ కేడ్లను పోలీసులు ఏర్పాట్లు చేశారు. 25 మంది ఎస్పీ స్థాయి అధికారులు స్వయంగా సభకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పర్యవేక్షిస్తున్నారు. డాన్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్లు అణువణువు సభా ప్రాంతాన్ని పలుమార్లు జల్లెడ పట్టేశాయి. ముందు రోజు రాత్రి కురిసిన భారీ వర్షానికి సభా వేదిక వద్ద ఏర్పాటు చేస్తున్న భారీ కటౌట్ నేలకు వరిగింది. అయితే నిర్వాహకులు వెంటనే యుద్ధ ప్రాతిపదికన వరుణుడి దెబ్బకు దెబ్బతిన్న వాటిని తిరిగి ఏర్పాటు చేయడం విశేషం. మంత్రి కేటీఆర్ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. మంత్రులందరూ అక్కడే ఉండి రైతులకు భోజన సదుపాయాలను చూశారు. దగ్గరుండి వడ్డించారు. రైతులు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.